ఉమా, ఎక్కడున్నావు? ఏమిటండి, కొంచెం కాఫీ ఇస్తావా? ఆగండి, వస్తున్నాను. ఇదిగోండి, తీసుకోండి అంటూ బుంగమూతితో ఇచ్చింది. ఏమిటుమా అలా ఉన్నావు? ఎప్పుడు నేను ఏది అడిగినా నా మీద ఇలాగే ఉంటావు. కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా. అదొక్కటే తక్కువ నాకు. మరి నీకేమైందే ఇప్పుడు? మంచి భర్త, 2 పిల్లలు, కాస్తో కూస్తో ఉన్నదానిలో బాగానే ఉంటున్నాం కదా. ఇంకేం కావాలి నీకు? తృప్తి లేదే ఉమా? మీరు అలాగే అంటారు. మీకేం, ఎలాగైనా సర్దుకుపోతారు. మనం చాలామందితో పోలిస్తే చాలా బెటర్ తెలుసా ఉమా అన్నాడు ఉదయ్. అందరూ బాగా అప్గ్రేడ్ అవుతున్నారండి. 3 నెలలకు సోఫా మార్చేస్తున్నారు. సంవత్సరానికి టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ మార్చేస్తున్నారు. మన గ్యాస్ స్టవ్ కూడా చాలా పాతది. ఉమా, ఆరోగ్యం, ఆనందం అన్నీ ఉన్నాయి కదా. టైం వచ్చినప్పుడు వస్తువులు మారుస్తాము. దాని గురించి అంత ఆలోచన ఎందుకు? వద్దు, అలా అంత ఆలోచన పెట్టుకోకు. ఇప్పుడైతే అన్నీ బాగానే ఉన్నాయి కదా. ప్రేమ, అభిమానం ముఖ్యముమా. మా అమ్మ చెప్పిన మాట వినకుండా ఉండాల్సింది. ఏమిటో అది? అడిగాడు ఉదయ్. నాకొచ్చిన 3 పెళ్లి సంబంధాల్లో ముందు 2 బాగా ఆస్తి ఉన్నవి. కానీ మా అమ్మ మాట విని నేను మిమ్మల్ని చేసుకున్నాను. మా అమ్మ ఆస్తి కన్నా మంచితనం, బాగా చూసుకోవటం ముఖ్యం అని చెప్పింది. డబ్బుతో అన్నీ రావుమా. కాలమే నీకు సమాధానం చెప్తుంది అని ఊరుకున్నాడు భర్త. ఉదయ్ వాళ్ళ అత్తగారు ఊహించినట్లే చాలా మంచివాడు. ఒక్క చెడు వ్యసనం కూడా లేదు. బయట ఫుడ్ కూడా ఎప్పుడో కానీ తినడు. పెళ్ళాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. చేసేది చిన్న ప్రైవేట్ ఉద్యోగమే అయినా ఉన్న దాంట్లో అన్నీ సమకూర్చుకున్నాడు. హ్యాపీగా ఉంటాడు. పెళ్ళానికి అదే చెప్తాడు, హ్యాపీగా ఉండమని, ఉన్న దాంట్లో సర్దుకోమని. ఇక ఉమా విషయానికి వస్తే, ఉమా చాలా మంచి అమ్మాయి. చూడటానికి చాలా లక్షణంగా ఉంటుంది. ఇంటి పనులు చక్కగా చేసుకుంటుంది. దైవభక్తి ఎక్కువ. ఇలా ఉండగా ఒకరోజు ఉమాకు సూపర్ మార్కెట్లో తన పాత ఫ్రెండ్స్ కనిపించారు. సీత, గీత. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? ఈ మధ్యే ఈ ఊరొచ్చాము. మేమిద్దరము టచ్లోనే ఉన్నామే. నువ్వే టచ్లో లేవు అంది సీత. ఇప్పుడు కలిసాం కదా, చాలా మాట్లాడుకోవాలి. అలాగే కానీ మా వారు ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళాలి అంది సీత. మనం రేపు సీత ఇంట్లో కలుద్దాము. ఒక చిన్న పార్టీలాగా, ఓకేనా అన్నారు. అలాగే అనుకున్నారు అందరూ. రేపు మీ ఇంటికి లంచ్కి వస్తామే సీత. బీ రెడీ అన్నారు 2 ఫ్రెండ్స్. అలాగే, ఐ విల్ బి వెయిటింగ్ అంది సీత. మర్నాడు భర్తలందరూ ఆఫీస్కి వెళ్ళాక అందరూ సీత ఇంట్లో కలిశారు. మీ ఇల్లు చాలా పెద్దదే సీత. సొంతిల్లేనా? అవునే, ఈ మధ్యనే కొన్నాము. మీది ఓన్ హౌస్ కదా అడిగింది సీత. ఓన్ హౌస్, కానీ ఇంత పెద్ద ఇల్లు కాదనుకో. నీ గురించి చెప్పవే ఉమా. ఏముందే, నేను, నా భర్త, 2 పిల్లలు, ఇదే నా సంసారం. మరి నువ్వే సీత? ఏం చెప్పమంటావే, మా ఆయన ఆస్తిపాస్తులు చూసి మా నాన్నగారు పెళ్లి చేశారు. కానీ మా మావయ్య గారి నుంచి మా ఆయనకు చేతికి ఆస్తి వచ్చిన తర్వాత హారతి కర్పూరం అవుతుందే. ఈ ఇల్లు ఒక్కటి నేను కష్టపడి కొనిపించాను. మా ఆయనకున్న వ్యసనాల వల్ల ఎంత ఉన్నా సుఖం లేదే. పిల్లలు ఉంటే కొంచెం బాగుండునే. అయినా వ్యసనాల వల్ల, ఆయన వల్ల ఇంకా పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పేశారు అని బాధపడుతూ చెప్పింది సీత. అయ్యో, నిజంగా నీవి సీత కష్టాలేనే. ఉండండి, నా స్టోరీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాను. సరే, ఇంకా ఆపేసి లంచ్ చేద్దాం రండి. మీకోసం చాలా వెరైటీస్ చేశాను అంది సీత. అందరూ లంచ్ చేసిన తర్వాత సీత తన పెళ్లి ఆల్బమ్ తీసుకొచ్చింది. ఓపెన్ చేసి చూపించింది. ఉమకు షాక్. తన మొదటి పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి సీత భర్త. నేను చాలా అదృష్టవంతురాలనైతే అనుకుంది. ఇంకా టైం అవుతుందే, పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, నేను వెళ్తాను అని ఉమా బాయ్ చెప్పేసింది. మర్చిపోకండి, రేపు గీత ఇంట్లో మనం కలుసుకుందాము. అలాగే అని బాయ్ అన్నారు సీత, గీత. ఆ తర్వాత మర్నాడు గీత ఇంట్లో లంచ్ చేశారు.
తర్వాత అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. గీత, నీ హౌస్ చాలా బాగుందే, సొంతమేనా అడిగింది ఉమా. అవునే, నువ్వు చాలా లక్కీ. పిల్లలెక్కడా అడిగింది సీత. స్కూల్కి వెళ్ళింది పాప. మీ ఆయనకు నువ్వంటే బాగా ఇష్టం అనుకుంటా. గీత కంట్లో నీళ్లు తిరిగాయి. ఏమైందే? మా ఆయనకు నా మీద అనుమానం ఎక్కువే. నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటారు. ఏదో పాప కోసం ఇలా ఉంటున్నానంతే అంది. గీత కూడా పెళ్లి ఆల్బమ్ తెచ్చింది. గీత పెళ్లి ఆల్బమ్ చూసిన తర్వాత ఉమకు మళ్ళీ షాక్. తనను రెండోసారి పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన అబ్బాయే గీత భర్త. ఆ రోజు రాత్రి ఉమకు నిద్ర పట్టలేదు. ఇదంతా దేవుడు తనకి బుద్ధి చెప్పడానికే చేశాడా, లేకపోతే మా ఫ్రెండ్స్ కలవడము, వాళ్ళ భర్తల గురించి నిజాలు తెలియటము, ఇదంతా ఏమిటి అని ఆలోచిస్తుంది. ఇదంతా చూసిన తర్వాత తన భర్త ఎంత మంచివాడో, డబ్బొక్కతే ఆనందాన్ని ఇవ్వదని తెలుసుకుంది. ఉన్నదాంతో సంతోషంగా ఉండొచ్చని తను భర్త చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మర్నాడు ఉదయం, ఏమండి ఇదిగోండి కాఫీ అంది. ఈరోజు నేను అడగకుండానే తెచ్చావు ఉమా. అవునండి, మీ సంతోషమే నా సంతోషము, మీరు చెప్పినట్లే వింటానండి అని భర్త గుండెల మీద తలపెట్టి ప్రేమగా చెప్పింది ఉమా. చాలామంది ఇలాగే చేతిలో ఉన్న వజ్రాన్ని వదిలేసి రాళ్ళ కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఆ రాళ్ళు తగల్లేదనో చేయి జారిపోయినాయనో బాధపడుతూ ఉంటారు. రాయికి వజ్రానికి పోలికే లేదని తెలుసుకునేసరికి కొంతమంది జీవితాలే అయిపోతాయి, లేదా జీవితాలే మారిపోతాయి. ఇంకా ఉమా ఇందులో చాలా అదృష్టవంతురాలు. చాలా తొందరగానే తెలుసుకోగలిగింది దేవుడి దయ వల్ల. డబ్బుంటే ప్రేమాభిమానాలు ఎందుకు అనుకుంది. అదే డబ్బు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంది, కానీ వాళ్ళకు ఆ ప్రేమాభిమానాలే తక్కువైనవి. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర లేని ఆనందం తన దగ్గర ఉంది అని గ్రహించింది. ఇదండి వాళ్ళ మన వీడియో. ఈ కథ పేరు మా ఆయన బంగారం. ఈ కథను రచించిన వారు తాత మోహన్ కృష్ణ గారు. కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్లో మరిన్ని వీడియోలు ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి. థ్యాంక్ యూ.